ప్రభునందు ప్రియమైన మార్నింగ్ కాన్ఫరెన్స్ పరిశుద్ధులకు, దైవ సేవకులకు, పెద్దలకు ప్రభు నామంలో ప్రేమవందనాలు చెల్లిస్తా ఉన్నాను. ప్రార్థనతో ఈ పరిచర్యను ప్రారంభం చేద్దాం. విజయవాడ నుంచి రెడ్డమ్మన్న ప్రార్థన చేస్తారు. ప్రారంభ ప్రార్థన. వందనాలనా? అన్నా వందనాలు. ఓకే అన్న. జీవమూల మా తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు. 2025 సంవత్సరం 2 మాసాలు మీరు భద్రపరిచారు. తిరగనాయన విస్తరింపచేసి ఆశీర్వదింపచేసిన ఆయన మరి యొక్క మాసాన్ని బహుమానంగా ఇచ్చారు. అందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధమైన బిడ్డలతో కలిసి కొద్ది నిమిషాలు మీతో సహవాసం చేసే అవకాశం ఈ మొదటి దినాన మాకు ఇచ్చిన మా దేవుడు అని మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ జరగవలసిన ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులను అధ్యక్షత వహిస్తున్న మీ దాసుని మీ పాదాలు చెందబెట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్య పరిచయం జరిగించవలసిన మా తండ్రి జనార్దన్ గారిని మీ జోముల మీ హస్తాలకు అప్పగించుకుంటూ సమస్తము సమకూడి జరిగించి ఏ డిస్టర్బెన్స్ లేకుండా మీరే సహాయకుడిగా ఉండి జరిగించు. ఘనత మహిమ ప్రభావాలు ఈ మాసం అంతట్లో మీరే పొందు. యేసుక్రీస్తు వారి నామం అడిగేడు కొంచెం తండ్రి, ఆమేన్. ప్రార్థన చేసిన పెద్దలు రెడ్డమ్మన్న వందనాలనా? నా వందనాలన్నా. పాట మధ్యమాను చంద్రన్న పాట పాడి ప్రభుని మహిమపరుస్తారు. చంద్రన్న వందనాలనా? వందనాలు సార్, వందనాలు. ఓకే అన్న. మన క్రైస్తవ సునాద పాటల పుస్తకంలో నుంచి 522వ పాట పాడుకుందాం. నా ఆశ్రయ దుర్గమా, నానంద మార్గమా, పరమ దైవమా యేసు ప్రణతులను గొనుమా. నా ఆశ్రయ దుర్గమా, నానంద మార్గమా, పరమ దైవమా యేసు ప్రణతులను గొనుమా. శాశ్వత జీవదాత నా విశ్వాసమునకు కర్త, శాశ్వత జీవదాత నా విశ్వాసమునకు కర్త, ఆయుష్కాలమంతా ఆరాధింతును నేత, ఆయుష్కాలమంతా ఆరాధింతును నేత. నా ఆశ్రయ దుర్గమా, నానంద మార్గమా, పరమ దైవమా యేసు ప్రణతులను గొనుమా. నీయందు నమ్మికయుంచి నే నీ కొరకు కనిపెట్టుకుంటే, నీయందు నమ్మికయుంచి నే నీ కొరకు కనిపెట్టుకుంటే, నీ కృపచే విడిపించు తండ్రి నన్ను చుట్టూ ఇక్కట్ల నుండి, నీ కృపచే విడిపించు తండ్రి నన్ను చుట్టూ ఇక్కట్ల నుండి. నా ఆశ్రయ దుర్గమా, నానంద మార్గమా, పరమ దైవమా యేసు ప్రణతులను గొనుమా. నా తోడు నీడయు నీవే, నన్ను కాపాడు వాడవు నీవే, నా తోడు నీడయు నీవే, నన్ను కాపాడు వాడవు నీవే, నన్ను వీడని ఎడబాయని నాండబండయు నీవే, నన్ను వీడని ఎడబాయని
నా అండబండయు నీవే, నా ఆశ్రయ దుర్గమా, నానంద మార్గమా, పరమదైవమా యేసు ప్రణతులను కొనుమా. నీ మందిరా వృద్ధి వల్ల నే సమృద్ధి నొందెదనయ్యా. నీ మందిరా వృద్ధి వల్ల నే సమృద్ధి నొందెదనయ్యా. నా జీవిత దినములెల్లా నీ సన్నిధిలో నివసింతునయ్యా. నా జీవిత దినములెల్లా నీ సన్నిధిలో నివసింతునయ్యా. నా ఆశ్రయ దుర్గమా, నానంద మార్గమా, పరమదైవమా యేసు ప్రణతులను గొనుమా. నా ఆశ్రయ దుర్గమా, నానంద మార్గమా, పరమదైవమా యేసు ప్రణతులను గొనుమా. అయ్యా, అందరికి వందనాలయ్యా. పాట పాడిన ప్రియులు చంద్రన్న కొందనాలనా? వందనాలయ్యా. విన్నీ జెన్నీ ఎవరన్నా? హలో, సిస్టర్ మార్కాపురం. ఓకే ఓకే. యేసుదాస్ అన్న సిమెంట్ నగర్ నుంచి ప్రార్థన చేస్తారు వాక్యం కోసం. అన్నా వందనాలన్నా. నాన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, జీవంగల తండ్రి, నీకు స్తోత్రములు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం నాయన. ఈ ఉదయ కాలంలో మా తండ్రి నీ సన్నిధిలో చేరేలాగు మా ప్రభువా, మా తండ్రి నాయన, నీ వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం నాయన. ప్రభువా, నీ మాటలు వినడానికి మా తండ్రి మీరు చూపుతున్నటువంటి దయా కనికరాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మార్చి నాయన తండ్రి 1వ తేదీన మా ప్రభువా నీ సన్నిధిలో ఇలాగ కూడి వచ్చినారు మా తండ్రి. నీ దాసులు జనార్దనాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అన్నగారు మా తండ్రి వాక్యం అందిస్తుండగా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నడిపిస్తున్న విదాసుని మరి దీవించమని వేడుకుంటున్నాం. చేరువచ్చిన వారందరినీ మీరు దీవించండి. నిర్వాహకులు కూడా మీరు దీవించమని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామానికి ఘనత మహిమ ప్రభావం పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసిన యేసుదాస్ అన్న కొందనాలనా? వందనాలైనా. దయగల దేవుడు, కృపగల దేవుడు, కరుణా వాత్సల్యము గల దేవుడు జనవరి ఫిబ్రవరి 2 మాసాలు తన రెక్కల కింద దాచి 3వ మాసం మార్చి 1వ తేదీని మనకి ఈవిగా ఇచ్చారు. 4443వ రోజును మరి ప్రభు ఆశీర్వాదకరంగా మనకు చక్కని ప్రారంభం ఇచ్చారు. వనపర్తి నుండి దేవుని సేవకులు, దైవ దాసులు ఏ జనార్దన్ అన్న మనకు దైవ సందేశాన్ని అందించవలసిందిగా వారికి సమయం అప్పగిస్తున్నాం. జనార్దన్ అన్న వందనాలనా? వందనాలన్నా. వందనాలు, కొనసాగు. ప్రభునందు ప్రియులారా, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాలపు కాన్ఫరెన్స్లో చేరి వచ్చిన పరిశుద్ధులందరికీ ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ, దేవుడు అనుగ్రహించిన ఈ అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. కాన్ఫరెన్స్ నిర్వాహకులు మరి పెద్దలకు అలాగే వర్ణవాసనకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ దేవుని కొనియాడుతున్నాం. సరే, మంచిది. ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం
మొదటి వచనాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం మొదటి వచనం. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభావింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. దయగలిగిన మా తండ్రి, సర్వాధికారి, కనికరణ దేవ, రక్షణకర్త, విమోచకుడు తండ్రి, కృతజ్ఞతలు. మీ సన్నిధానం బట్టి మీకు స్తోత్రములు. చదువుకున్న లేఖన వారిని ఆశీర్వదించి దయలో కనికరంలో బలపరిచి నడిపించమని రక్షకుడు యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమీన్. ఆమేన్. ప్రేమైన సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం మొదటి వచనము, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి అని రాయబడింది. పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిరి. ఇందులో మనము గమనించవలసిన విషయము, పెంతెకొస్తు పండుగ తర్వాత పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం. పరిశుద్ధాత్మ యొక్క వాగ్దానం 2వ అధ్యాయం మొదటి వచనంలో పెంతెకొస్తు పండుగని మనం చూస్తున్నాం. ఈ చదువుకున్న లేఖన భాగంలో పెంతెకొస్తు పండుగ అనేది తెలియని వారు అంటూ ఎవరు లేరు. ఈ మాటను పట్టుకొని కొన్ని సంస్థలు, సహవాసాలు బయలుదేరాయి. పెంతెకొస్తు పండుగ, పెంతెకొస్తు అనేది వాక్యంలో ఉంది, బైబిల్లో ఉంది. కాబట్టి మాది బలమైన సంఘము, మాది కరెక్టు అనేవారు కొందరున్నారు. తర్వాత ఈ పెంతెకొస్తు పండుగ అనేది మనం గమనిస్తే యూదులకు దేవుడు నియమించిన పండుగలలో ఒక పండుగ ఇది. యూదులకు దేవుడు 7 పండుగలు ఇచ్చాడు. 7 పండుగలలో ఇదొకటి. పెంతెకొస్తు అని అంటే అది గ్రీక్ పదం. దాని అర్థం ఏంటంటే 50వ దినం లేక 50వ రోజు అని దాని అర్థం. అలాగైతే ఇశ్రాయేలులకు నియమించబడిన 7 పండుగలలో ఇదొక పండుగ. ఇశ్రాయేలులకు 7 పండుగలు మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. లేవియకాండం 23వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ ఇశ్రాయేలులకు ఇవ్వబడిన 7 పండుగలు మనం చూస్తాం. 23వ అధ్యాయం 5వ వచనం, మొదటి నెల 14వ దినమున సాయంకాలం మందు యెహోవాకు పస్కా పండుగ జరుగును. మొట్టమొదటి పండుగ పస్కా పండుగ. అది క్రీస్తులో కల్వరిలో నెరవేర్చబడింది. పొంగని రొట్టెల పండుగ అనుందండి. రెండవది పొంగని రొట్టెల పండుగ, అది కూడా ప్రభులో నెరవేర్చబడింది. 11వ వచనంలో పనను అల్లాడించు పండుగ, పనను అల్లాడించు పండుగ.
అది కూడా ఏ రోజు జరుగుతుందంటే విశ్రాంతి దినమునకు మరుదినము జరుగుతుంది. పన్నును అల్లాడించే పండుగ. తర్వాత 4వ పండుగ చూడండి, 4వ పండుగ 15, 16 వచనంలో ఈ పండుగను గురించి రాయబడింది. చూడండి 15 వచనం, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని అనగా అల్లాడించు పనను మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలెను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు ఏ 10 దినములు లెక్కించాలి అన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు విశ్రాంతి దినమునకు మరునాడు అని ఉందండి. విశ్రాంతి దినం అంటే శనివారం, ఆదివారం కాదు, శనివారం. అది యూదులకు ప్రత్యేకంగా ఆశీర్వదించి దేవుడు ఇచ్చిన దినం. దాన్నే సబ్బాతు అని కూడా అంటారు. విశ్రాంతి దినానికి మరుదినం అన్నాడు. విశ్రాంతి దినం అంటే శనివారము. అది యూదులకు ప్రత్యేకంగా చేయబడిన దినం. వారెంతో పవిత్రంగా ఆ దినాన్ని భావిస్తారు. విశ్రాంతి దినమున పని చేయకూడదు, వంట వండకూడదు. ఆ దినమున ప్రభును మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. ఇవి ఉన్నాయి. అయితే విశ్రాంతి దినము అని ఇక్కడ చూస్తున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం గమనిస్తే విశ్రాంతి దినమున పోయిన తర్వాత మరుదినం ఆదివారం అని ఉంటుంది. 28:1 మత్తయి సువార్తలో ఆదివారం. విశ్రాంతి దినమునకు మరుదినం ఆదివారం. అలాగే ఇక్కడ కూడా మనం గమనిస్తే విశ్రాంతి దినమునకు మరునాడు మొదలుకొని మీరు అల్లాడించు పన మీరు తెచ్చిన దినం మొదలుకొని అన్నాడు. అల్లాడించు పండుగ, పనను అల్లాడించే దినం కూడా ఆదివారమే. ఇలాగూ 7 వారాలు వాళ్ళు లెక్కించాలి అని అన్నాడు. 7 వారాలు లెక్కించాలి. 7 వారాలు 16 వచ్చిన 15 చివరి లైన్లో లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు ఉండవలెను అని ఉంది. 7 × 7 49 రోజులు అవుతుందండి. 49 రోజులు. 16వ వచనం లేవియకాండం 23:16. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు. 7వ విశ్రాంతి దినము మరుదినం వరకు అంటే ఆదివారం. అంటే ఈ వారముల పండుగ లేక 10 దినముల పండుగ లేక పెంతెకొస్తు పండుగ అనేది ఆదివారం వస్తుంది. ఆదివారం జరుపుకోవాలి. ఆ మాట ఇక్కడ మనం చూస్తున్నాం 16వ వచనంలో. 7వ విశ్రాంతి దినపు మరుదినం వరకు మీరు ఏ 10 దినములు లెక్కించి అని మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి పెంతెకొస్తు పండుగ అనేది 50వ రోజు పండుగ లేక వారముల పండుగ లేక పెంతెకొస్తు పండుగ అని మనము గ్రహించాలి. అది కూడా ఎప్పుడు వస్తుంది అని అంటే ఆదివారం వస్తుంది. పెంతెకొస్తు పండుగ ఆదివారము వస్తుంది. 50వ రోజు గ్రీకు పదం. పెంతెకొస్తు అంటే గ్రీకు పదం, తెలుగులో 50వ రోజు అని దాని అర్థం. దీని పెంతెకొస్తు పండుగ లేకుంటే వారముల పండుగ అని కూడా దీన్ని అంటారు. సరే, ఈ 50వ రోజు ఇక్కడ అని మనం చూస్తున్నాం. అలాగైతే ఈ పెంతెకొస్తు పండుగ దినం కంటే ముందు మరి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానము మన దేవుని వాక్యంలో మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 4వ వచనంలో ఆయన వారిని కలుసుకొనిలాగు ఆజ్ఞాపించెను. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యెరూషలేము నుండి వెళ్ళక
నా తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి అని ప్రభువు రక్షకుడు పరలోకానికి వెళ్ళకముందు శిష్యులను కలుసుకొని చెప్పిన మాట అది. తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టుడు అన్నాడు. అదే లూకా సువార్తలో చివరి అధ్యాయంలో అక్కడ కూడా పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. 24:49 చూడండి. లూకా, ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడి అని లూకా 4:49 మనం చూస్తాం. అపోస్తలుల కార్యం 1:4 కనిపెట్టుకుని ఉండమన్నాడు. ఎవరి కొరకు? తండ్రి యొక్క వాగ్దానం కొరకు, ఆదరణకర్త కొరకు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. అలాగైతే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి 40 రోజులు భూమి మీద తాను రుజువుపరుచుకొని అగుపడి ఆయన పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళిన తర్వాత పరిశుద్ధాత్మను ఈ లోకానికి శాశ్వతంగా పంపించాడు. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీదకు రాడు అన్నాడు. కాబట్టి ప్రభువు పరలోకానికి వెళితేనే పరిశుద్ధాత్ముడు ఈ లోకానికి వస్తాడు. కాబట్టి ఈ వాగ్దానము పరిశుద్ధాత్ముడు రాకముందు, యేసు ప్రభు పరలోకానికి ఆరోహణం కాకమునుపు చెప్పబడిన వచనం ఇది. అపోస్తలుల కార్యం 1:4 కానీ, లూకా సువార్త 24:49 కానీ, ఈ రెండు కూడా పరిశుద్ధాత్మ రాకముందు కనిపెట్టమని చెప్పిన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట అది. అయితే కొన్ని సంఘాలు, సహవాసం కలిగిన సహోదరులు, విశేషంగా పెంతెకోస్తుకు సంబంధించిన వారు ఈ 1:4 కానీ నిలబడిపోయారండి. కనిపెట్టమన్నాడు కదా, మీరు మేడగదులను కనిపెట్టమన్నాడు కదా అని నేటికి కొన్ని సంస్థ వాళ్ళు లేక సంఘాల వారు పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూనే ఉన్నారండి. అది నెరవేర్చబడింది అనేది వారికి అర్థం కాలేదు. ఎప్పుడు చెప్పాడు అనేది వారు గ్రహించడం లేదు. కనిపెట్టుడి అనే మాట ఉంది కాబట్టి మనం కనిపెట్టాలి. పరిశుద్ధాత్మను పొందాలంటే పవిత్రంగా ఉండాలి, ఉపవాసం ఉండాలి, వైట్ అండ్ వైట్ వేసుకొని కనిపెట్టాలి. ఎంతవరకు కనిపెట్టాలి అంటే పరిశుద్ధాత్ముడు వచ్చేంత వరకు, ఆత్మచేత నింపబడేంత వరకు కనిపెట్టాలని నేటికి ఇదే పద్ధతిలోనే మరి కొన్ని సంఘాల వారు ఆ వాక్యంలోనే నిలిచిపోయారండి, అందులోనే ఆగిపోయారు. అలాగైతే గమనించండి, పరిశుద్ధాత్మను గురించి వాగ్దానము శిష్యులకు చెప్పాడు. ఎప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చబడింది అని అంటే, యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి 40 రోజులు ఈ లోకంలో అగుపడి రుజువు చేయబడి ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి వెళ్ళిన తర్వాత అపోస్తలుల కార్యము 2వ అధ్యాయం 1వ వచనంలో ఈ ప్రవచనం నెరవేర్చబడింది. 1వ అధ్యాయం 4వ వచనంలో వాగ్దానం చేయబడింది. 2వ అధ్యాయం 1వ వచనంలో నెరవేర్చబడింది. అలాగైతే గమనించండి, ఈ వచనం నెరవేర్చబడడానికి 10 రోజులు గ్యాప్, 10 రోజులు మాత్రమే ఉంది. 40 రోజు ఆయన చెప్పాడు, 50వ రోజు పరిశుద్ధాత్ముడి లోకానికి దిగి వచ్చారు. అది 2వ అధ్యాయం 1వ వచనంలో నెరవేర్చబడింది. ఇంకా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టినట్టు మళ్ళా చూడం 2 తర్వాత. కాబట్టి ఇంకా సహోదరులు కొందరు ఇంకా కనిపెడుతూనే ఉన్నారు. ఆ వచనం జరిగిపోయిందనేది వారు గ్రహించడం లేదు.
పాటలు పాడేటప్పుడు కూడా అలాగే అంటారండి, దైవాత్మ దిగిరమ్ము, ఆత్మ దిగి వచ్చేటట్టు ప్రార్థన చేయండి అని గోలగోల చేస్తూ ఉంటారు. అయితే దేవుడు స్పష్టంగానే దేవుని వాక్యంలో ఉంది, ప్రజలు మానవులు అర్థం చేసుకునే దాంట్లోనే త్వరబడుతున్నారండి. సరైన రీతిలో అర్థం చేసుకోక వాక్యంలో ఉంది కాబట్టి, కనిపెట్టమని ఉంది కాబట్టి కనిపెట్టండి 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 అని అంటున్నారండి. అలాగైతే గమనించండి, దేవుని వాక్యంలో జరిగిన సంగతులు ఉంటాయి, జరుగుతున్న సంగతులు ఉంటాయి, జరగబోయే సంగతులు కూడా ఉంటాయి. 1:4 వచనంలో జరగబోయే సంగతిని గురించి వాగ్దానం చేశాడు. అది 2వ అధ్యాయం 1వ వచనంలో నెరవేర్చబడింది. 1వ అధ్యాయం 4వ వచనానికి, అపొస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనానికి 10 రోజులు మాత్రమే గ్యాప్ ఉందండి. 10 రోజులు మాత్రమే వ్యవధి ఉంది. 50వ రోజు పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. 1వ అధ్యాయం 4వ వచనం నెరవేర్చబడింది. లోక 24:49 నెరవేర్చబడింది. కాబట్టి 50వ దినమున పరిశుద్ధాత్ముడు పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చాడు. అయిపోయింది, నెరవేర్చబడింది. ఇంకా పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టాల్సిన అవసరం లేదు అనే సంగతిని దేవుని వాక్యం మనం స్పష్టంగా చూస్తాం. సరే, గమనించండి, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చింది ఎప్పుడు అని అంటే ఆదివారము గ్రహించాలండి. ఆదివారం పన్నును అల్లాడించే పండుగ జరిగేది కూడా ఎప్పుడంటే ఆదివారమే. విశ్రాంతి దినము మరుదినము అల్లాడించాలన్న ప్రథమ ఫలముల పండుగ. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కూడా అదే దినం, అనగా ఆదివారమే దిగి వచ్చాడు. పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం నెరవేర్చబడింది, జరిగింది, అందులో సందేహం లేదు. సరే, అలాగైతే గమనించండి, ఆది అపోస్తలులు సంఘము ప్రారంభించింది కూడా ఏ రోజు అంటే ఆదివారమేనండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1వ వచనం నుండి మనం గమనిస్తే, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత విశ్రాంతి దినం మరుదినం 50 రోజు ఆదివారమున పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత పేతురు ప్రసంగము ద్వారా 3000 మంది రక్షణ పొంది సంఘములో చేర్చబడి నూతన నిబంధన సంఘ క్రమాన్ని మరి ప్రారంభించడం అక్కడ మనం చూస్తాము. యెరూషలేములో క్రొత్త నిబంధన సంఘ క్రమాన్ని అక్కడ చూస్తాం. అది కూడా ఎప్పుడు అనంటే ఆది అపోస్తలులు వారు అనుసరించిన పద్ధతి 2వ అధ్యాయము చూడండి 41. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటెందును ప్రార్థన చేయుటెందును ఎడతెగక ఉండిరి. సంఘము ప్రారంభము, ఆరాధన ప్రారంభం కూడా ఆదివారమే ఆది అపోస్తలులు జరిగించినట్టుగా మనం చూస్తాం. అలాగైతే చూడండి, రొట్టె విరుచుటెందు ప్రార్థన చేయటం ఎడతెగక ఉండేది అనే సత్యాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఆదివారం అని మనం కొంత చరిత్రను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆదివారంని రొట్టె విరుచాలనేది ఆధారము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనాన్ని చూడండి, అక్కడ తేటగా రాయబడింది. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని చూస్తున్నాం. రొట్టె విరిచే కూడిక ఎప్పుడు, ఆరాధన ఎప్పుడు, ప్రభుబలు ఎప్పుడు,
లార్డ్ సప్పర్ ఎప్పుడు అంటే ఆదివారం అని దేవుని వాక్యములో మనం గ్రహిస్తున్నాం. ఆదివారం మరి ఎప్పుడు ఇవ్వాలి అనంటే 2:42 ఎడతెగక అనే మాటను 27 ఉన్న వచ్చిన భాగాన్ని కలిపితే ఎడతెగక ఆదివారమున రొట్టె విరుచుటకు కూడినప్పుడు అని, అనగా ఏ వారము కూడా మినహాయించకూడదు, ఏ వారం కూడా తప్పకూడదు. అది ఆది సంఘం యొక్క క్రమాన్ని మనం చూస్తున్నాం. ఇది ఏదో ఒక సంస్కరణకర్త ప్రవేశపెట్టింది కాదు, లేదంటే ఒక మత నాయకులు మిషనరీస్ ప్రవేశపెట్టింది కాదు. దేవుని గ్రంథములో ఆది అపోస్తులు అనుసరించిన వాక్యక్రమం ఇది. ప్రతి ఆదివారమున ప్రభును జ్ఞాపకం చేసుకొని ఆయన శిలువ మరణమును, ఆయన శ్రమలను తలంచి ఆయనను స్తుతించి కొనియాడి గణపరిచి ఆరాధించాలి. అది ఆది అపోస్తుల సంఘ క్రమాన్ని మనం చూస్తున్నాం. ఈ క్రమాన్ని 200 సంవత్సరాల క్రితము బ్రదరన్ అసెంబ్లీలో వాక్య సత్యాన్ని గ్రహించి ఆయా స్థలాల్లో, ఆయా సంస్థలో, ఆయా సహవాసంలో ఉన్న వారు గుర్తించి ఒకరికి తెలియకుండా ఒకరు ఆదివారమున సమావేశమై ఇది వాక్యక్రమం, ఇది సత్యం అని చెప్పేసి వారు సమావేశమయ్యారు. కొంతకాలానికి ఇదే క్రమాన్ని అనుసరిస్తున్న వారు కలుసుకొని ఇది నిజం, ఇది సత్యం, ఇది వాక్యక్రమం అని కలిగి వారంతా కలిసి ఈ క్రమానికి నిలబడ్డారు. కాబట్టి ప్లీమత్ బ్రదరన్ అనేవారు అప్పట్లో. అలాగూ ఈ సహవాసం అనేది మరి ఆదివారమున ఆరాధన చేయాలి, రొట్టె విరువాలనేది మన దేశంలో కాదు ప్రపంచం అంతట్లో కూడా ప్రతి ఆదివారం రొట్టె విరిచే కార్యక్రమము బ్రదరన్ అసెంబ్లీ వారు, సంఘాలు వారు మాత్రమే చేస్తారు. రెండవది భక్త సింగ్ ఫెలోషిప్, ఎబ్రోన్ ఫెలోషిప్ వారు కూడా ఆదివారం రొట్టె విరుస్తారు. మిగతా సంఘాలు దాదాపుగా మరి ఉండవని అనుకుంటాను. నెలకొకసారి లేదంటే మీటింగ్ పెట్టినప్పుడు, లేదంటే క్రిస్మస్ పండుగ వచ్చినప్పుడు, లేదంటే గుడ్ ఫ్రైడే వచ్చినప్పుడు ఇలాగ చేస్తారు. ప్రపంచ సంఘాలను విమర్శిస్తున్న ఒక వ్యక్తి ఒక పెద్ద సభలు ఇలాగ అన్నాడంట. విన్న సహోదరులు చెప్పారు, దేశంలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నిటిలో 100% వాక్యక్రమాన్ని అనుసరించేది బ్రదరన్ ఫెలోషిప్ వారు. సైలెస్ పాక్ష గారు ప్రారంభించిన సంఘాలు అని ఒక పెద్ద సభలో ఆయన చెప్పాడని సహోదరులు చెప్పగా విన్నాను. అన్ని సంఘాలను విమర్శిస్తాడు ఆయన. ఒక బ్రదరన్ సంఘాన్ని మాత్రమే ఆయన ఒక వారు మాత్రమే 100% వాక్య సత్యాన్ని అమ్మరిస్తారు, అది క్రమంగా ఉంటారు. మిగతావంతా కలిపి అని చెప్పి ఫేక్ సంఘాలు లేక ఫేక్ సహవాసాలు ఉన్నాయని చెప్పాడని విన్నాం. విమర్శకుల చేత కూడా రైట్ అనిపించుకునే సహవాసం ఏదైనా ఉందంటే బ్రదరన్ సంఘాలు. వాక్యానికి ప్రాముఖ్యతనిచ్చి వాక్యక్రమాన్ని గౌరవిస్తూ కల్పిత కథలకు ప్రాముఖ్యత లేకుండా, మానవ పద్ధతులకు ఇది కాకుండా నోటికి మరి దాదాపుగా వాక్యక్రమానికి ప్రాముఖ్యత ఇచ్చేదంటే మన బ్రదరన్ సంఘాలు. అది లోకానికి అర్థం కాదు, వేరే సహవాసాలు కూడా అర్థం కాదు. అది అర్థం చేసుకునే వారికి అర్థమవుతుంది. కాబట్టి పనును అల్లాడించే దినము కూడా ఆదివారము, వారముల పండుగ అనగా పెంతెకొస్తు పండుగ కూడా ఆదివారమే, సంఘ క్రమాన్ని ఆరంభించింది కూడా ఆదివారమే. ఆదివారమే రొట్టె విరవాలి, రొట్టె విరుచుకుడు కూడా ఆదివారమే అని ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత
సంద విషయానికి వచ్చినప్పుడు మరి కొందరైతే రకరకాలుగా చేస్తుంటారు. ఏ వారమైనా పడతారు, ఏ కూడికలైనా పడతారు, సందను చచ్చిన కాడ పడతారు, పుట్టిన కాడ పడతారు, పెళ్లి కాడ పడతారు. ఏ కూడికైనా వారు సంద పడుతూనే ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు 1 కొరింథీ 16 అధ్యాయంలో మనం చూస్తే, పరిశుద్ధుల కొరకైన సంద విషయమైతే నేను గలతీల సంఘంకు నియమించిన ప్రకారం మీరు చేయడి, నేను వచ్చినప్పుడు సంద పోగు చేయకుండా. పౌలు ఎప్పుడు ఇస్తే అప్పుడు సంద పట్టవారంట. నేను వచ్చినప్పుడు సంద పోగు చేయకుండా అంటూ, ప్రతి ఆదివారంన మీలో ప్రతివాడు తాను ఒరిజినల్ కొలది తన వద్ద కొంత సొమ్ము నిల్వ చేసుకుని పెట్టుకోండి అంటున్నాడు. ఎప్పుడు వస్తే అప్పుడు సంద పట్టడం కాదు, ప్రతి ఆదివారమున సంద వేయండి. ఆ నియమము పౌలు మరి గలతీ సంఘాలకు నియమించినట్టుగా మీ కూడా నియమిస్తాను అని అన్నాడు. కాబట్టి సంద కూడా వేయాల్సింది, కానుకలు ఇవ్వాల్సింది ఆదివారము. ఎందుకు ఆదివారం అంటే, ఆరాధన అంటే అర్పణను అర్పించడం, సమర్పించడం. ఆరాధనలో భాగముగా కానుకలు కూడా దేవునికి సమర్పించడం, మన సమయాన్ని అర్పించడం, మన స్తుతులు అర్పించడం, మన స్తోత్రములు అర్పించడం, ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం. ఆరాధన అంటే ప్రభుకి ఇవ్వడం, ప్రభుకు అర్పించడం, ప్రభుకు సమర్పించడం. ఆరాధన ఒక భాగము దేవునికి ఇచ్చుటలో కానుకలు లేక ఈవులు, సంద అనేది ఆరాధనలో ఒక భాగమని గ్రహించాలి. ఇలాగ వరుసగా మనం గమనిస్తే చూడండి, ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత ఉందో మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది కూడా ఆదివారమేనండి. ఆదివారం చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ అధ్యాయం చూడండి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారంన తెల్లవారుచుండగా అని ఇక్కడ చూస్తున్నాం. విశ్రాంతి దినం గడిచిపోయింది, ఆదివారంన తెల్లవారుచుండగా అని అక్కడ మనం చూస్తున్నాం. మార్క్స్ వార్త 16 అధ్యాయం 1-2 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్ధలేని మరియు యాకోబు తలైన మరియు సొలొమోను వచ్చి ఆయనకు పూయవలనే సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారమున పెందల కాడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి ఎదుగు వచ్చుతుండగా, సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించడానికి ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్నది. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడినట చూసి, ఆ రాయి ఎంతో పెద్దది. యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది కూడా ఆదివారమే. కాబట్టి ఆదివారానికి ప్రాముఖ్యత ఉంది. వారములో మొదటి దినం. ఆది అంటే మొదట అని అర్థం. యేసు ప్రభు కూడా ఆది అయి ఉన్నవాడు, అల్పయు ఓమేగయు ఉన్నవాడు, ఆదియు అంతమై ఉన్నవాడు, ప్రారంభమైన ముగింపు ఆయనే. కాబట్టి ఇలాగూ ఆదివారానికి ఉన్న ప్రాముఖ్యతను మనం చూస్తూ ఉన్నాం. ఆదివారం మళ్ళా ఒకసారి వరుసగా జ్ఞాపకం చేస్తాను. పనను అల్లాడించే దినము కూడా ఆదివారమే. ఆ తర్వాత పాత నిబంధనలు ఇశ్రాయేలు జరుపుకునేది వారముల పండుగ 50 రోజు పండుగ కూడా ఆదివారమే. అదే పెంతెకోస్తు. పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కూడా ఆదివారమే. ఆ తర్వాత యెరూషలేములో సంఘ ప్రారంభం, ఆరాధన ఆరంభించబడింది కూడా ఆదివారమే. సంద వేయవలసింది కూడా ఆదివారమే. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మన ప్రభువైన యేసుక్రీస్తు
చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచింది కూడా ఆదివారమే. ఆది అంటే మొదట. యేసు ప్రభుకున్న పేర్లలో ఒకటి ఆది, అంతము. ప్రారంభం ఆయన్నే, ముగింపు ఆయన్నే. అయితే ఇప్పుడు సాతానుడు ఆదివారం మీదనే దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మన దేశంలో ఇంతవరకు ఆదివారమున ప్రభుత్వం సెలవు ఉంటుంది, ఇంతవరకు ఉంది. కానీ ఇప్పుడు ఆదివారం సెలవు రద్దు చేస్తున్నామని మరి మనం వింటూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వము ఆదివారం సెలవు రద్దు చేయాలి అని. మన దేశ ప్రధాని కూడా జార్ఖండ్లో ఒక సభలో చెబుతూ, ఆదివారం కేవలము క్రైస్తవులకు మాత్రం ఉపయోగము, క్రైస్తవుల కొరకు అది నియమించబడింది, కాబట్టి ఆదివారపు సెలవు రద్దు చేస్తున్నాము, శుక్రవారము సెలవు దినంగా ఇస్తామని చెప్పేసి వారు ప్రకటించారు. సాతాను యొక్క దాడి ఎలా ఉంటుందంటే, దేవుని గ్రంథం మీద, దేవుని పిల్లల మీద, దేవుని సంఘాల మీద, దేవుని సేవకుల మీద ఉంటుందండి. అందుకోసమే సైతానుడు రాజ్యాలను వాడుకుంటున్నాడు, అధికారులను వాడుకుంటున్నాడు. ఇప్పుడు ఆదివారం కూడా సెలవు రద్దు చేస్తామని పేపర్లో వస్తూ ఉంది. దేవుని యొక్క ప్రాముఖ్యమైన దినం, ఆరాధించే దినాన్ని మరి మారుస్తామనే మనకు మాటలు వినిపిస్తున్నాయి, మెసేజ్లు వస్తూ ఉన్నాయి. దేవుని చిత్తం దేవుడు ఎలా చూస్తాడో, మరి దేవుడు ఎలా జరిగిస్తాడో మనము చూడాలి. ఒకవేళ ఆదివారం సెలవు రద్దయితే ఆరాధన కొరకైన కార్యక్రమము మరి ఎలాగనేది దేవుడే నియమించాలి, దేవుడే జరిగించాలి. ఏదైనా దేవుడు అనుగ్రహం లేకుండా, దేవుడు అనుమతి లేకుండా ఏది జరగదు. మరి ఆ దినాల పరిస్థితులు ఎలా ఉంటావో, దేవుడు ఎలా జరిగిస్తాడో మరి చూడాలి. కాబట్టి పెంతెకోస్తు పండుగ దినం అని ఇక్కడ అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 1వ వచనము మనం చూస్తున్నాం. కాబట్టి వాగ్దానము నెరవేర్చబడింది. వాగ్దానము 10 రోజులు నెరవేర్చబడింది. ఇప్పుడు పరిశుద్ధాత్మ కొరకై మనం కనిపెట్టాల్సిన అవసరత లేదు అని మనం చూస్తాం. అలాగైతే మరొక సంగతి ఏమిటంటే, పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఎలాగూ పనిచేశాడు, క్రొత్త నిబంధనలు ఉన్న పరిశుద్ధాత్ముడు ఎలాగూ పనిచేస్తున్నాడు. పాత నిబంధనలు ఉన్న పరిశుద్ధాత్ముడు, కొత్త నిబంధనలు ఉన్న పరిశుద్ధాత్ముడికి తేడా ఏంటది? పాత నిబంధనలు కూడా పరిశుద్ధాత్ముడు ఆయా సందర్భంలో వచ్చి పని చేశాడు, కార్యం జరిగించాడు. మొదటి సమూయేలు గ్రంథం చూడండి. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 16-13. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరులతో వారికి అభిషేకం చేసెను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను. తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. ఇంతవరకు దావీదు మీద పరిశుద్ధాత్మ లేనట్టుగా చూస్తున్నాము. అభిషేకింపబడిన తర్వాత పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 14వ వచనం, యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి అని చూస్తున్నాం. పరిశుద్ధాత్మ దావీదు మీదకి వచ్చాడు, పరిశుద్ధాత్మ సౌలును విడిచిపోయాడు.
సౌలు విడిచిపోయాడు. న్యాయాధిపతుల గ్రంథము చూడండి, న్యాయాధిపతుల గ్రంథము దేవుని వాక్యంలో మనం గమనిస్తే న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయం చూడండి 6వ వచనం. యెహోవా ఆత్మ అతనిని ప్రేరేపింపగా అతని చేతులు ఏమి లేకపోయినను ఒకడు మేకపిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను అని ఉంది. ఇక్కడ సంసోనును పరిశుద్ధాత్ముడు ప్రేరేపించి బలపరిచినట్టుగా మనం చూస్తున్నాం. అదే 14వ అధ్యాయం 19వ వచనంలో యెహోవా ఆత్మ అతని మీదకి మరలా రాగా, అంటే ఇంతకుముందు ఒకసారి వచ్చాడు, బలపరిచాడు, నడిపించాడు, మరోసారి అవసరం వచ్చినప్పుడు మరలా రాగా అని మనం చూస్తున్నాం. కాబట్టి పాత నిబంధన కాలంలో పరిశుద్ధాత్ముడు స్థిరంగా లేడు. సమయాన్ని బట్టి, అవసరాన్ని బట్టి వస్తూ పోతూ బలపరిచి కార్యాలు జరిగించి వెళ్ళిపోయేవాడు. దావీదు మీదకి ఆత్మ వచ్చేను బలముగా, సౌలును విడిచిపోయాను. సంసోను మీదకి పరిశుద్ధాత్మ వచ్చి ప్రేరేపించాడు, తర్వాత వెళ్ళిపోయాడు, తర్వాత మరలా వచ్చి బలపరిచాడు. ఇది పాత నిబంధనలు ఉన్న పరిశుద్ధాత్మను గురించిన సంగతి. కాబట్టి అలాగైతే దేవుని వాక్యంలో మనం గమనిస్తే అలాగుంది. అలాగైతే క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను గురించిన కార్యం, క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్మను గురించిన కార్యములు మనం చూస్తాం. పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి, పరిశుద్ధాత్మను గురించిన ఒక ఖచ్చితమైన సంగతి ప్రభు చెప్పాడు. 14వ అధ్యాయం చూడండి, 17వ వచనము, 16, 17 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాల్లో, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుంటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి యొక్క ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన నెరగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయన నెరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాల్లో క్రొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముని యొక్క కార్యాన్ని గురించి మనం చదువుతున్నాం. పాత నిబంధనలో పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు వచ్చి కార్యం జరిగించి వెళ్ళిపోయేవాడు. క్రొత్త నిబంధనలు అపోస్తుల కార్యం 2వ అధ్యాయము మొదలుకొని పరిశుద్ధాత్ముడు చూడండి 16వ వచనంలో మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండును అని మాట్లాడు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండును. తర్వాత మనం గమనిస్తే వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మ మీకు అనుగ్రహించున్నది. ఆదరణకర్త, సత్యస్వరూపి, ఈ పరిశుద్ధాత్ముడు మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకు అనే మాట ఉందండి. 16వ వచనం మీ యొద్ద ఎల్లప్పుడు ఉండుటకు. 17వ వచనంలో లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. పరిశుద్ధాత్మునికి లోకానికి సంబంధము లేదు. సంఘానికి పరిశుద్ధాత్మకు, విశ్వాసులకు పరిశుద్ధాత్మకు సంబంధం ఉంది. అలాగైతే ఇక్కడ 17వ వచనంలో ఆయనను పొందనేరదు, మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును అన్నాడు. 16, 17 వచనాల్లో 3 మాటలు ఉన్నాయి. పరిశుద్ధాత్ముడు లేక ఆదరణకర్త లేక సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మీ యొద్ద ఎల్లప్పుడు ఉండునని ప్రభు చెప్పాడండి. తర్వాత 17వ వచనంలో మీతో కూడా నివసించును, మీలో ఉండును అనే మాట. మీతో కూడా నివసించును, మీలో ఉండును. పోయి వచ్చేవాడు కాలంలో లేము. ఇప్పుడు మనం పరిశుద్ధాత్మకును కనిపెట్టే కాలంలో లేము, నెరవేర్చబడింది. ఇప్పుడు శాశ్వతంగా పెంతెకోస్తు పండుగ దినమున పరిశుద్ధాత్ముడు భూలోకానికి వచ్చాడు, కుమరించబడ్డాడు.
కాబట్టి మీలోనున్న ఆత్మకు పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నాడు. నీలోనున్న పరిశుద్ధాత్మ. కొత్త నిబంధన అనేక సార్లు డూ అనే పదం వాడిందండి. డూ అనే పదం వాడి పరిశుద్ధాత్ముడు, ఆత్మ వచ్చినప్పుడు అనే మాట చూస్తాం. కాబట్టి కొత్త నిబంధనలు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన శాశ్వతంగా సంఘం మధ్యలో విశ్వాస హృదయాల్లో ఆయన ఉంటాడు. ఎప్పుడు పరిశుద్ధాత్మను పొందామన్న దానికి లోకంలో సంఘాలైతే ఎగరడం, దుంకడం, గంతులేయడం, కేకలేయడం, ఒకే మాటను పదే పదే పలకడం, అన్య భాష అనడం, ఇవన్నీ మనం చూస్తాం. నేను 1993లో ఒక బైబిల్ కాలేజీకి ట్రైనింగ్ కోసం వెళ్ళానండి. అది బైబిల్ కళాశాలలో బైబిల్ ట్రైనింగ్ కోసం వెళ్ళాను. అది అక్కడ చర్చి కూడా ఉంది. ఆ చర్చి మరి అంత కలిబిలిగానే ఉంటుంది. పరిశుద్ధాత్మను పొందామన్న దానికి సూచనగా అక్కడున్న స్త్రీలు అంత వైట్ అండ్ వైట్ డ్రెస్సులు వేసుకొని దేవుని స్తుతించుదామని చెప్పేసి చప్పట్లు కొట్టి కేకలు వేసి స్తుతిస్తూ ఉంటే ఎగిరి పడతా ఉన్నారు, దొర్లాడుతున్నారు, పొరలాడుతున్నారు. ఏమంటే ఆత్మవశంలో ఉన్నారు వారు. ఇవల్ల బయట జరిగేటివేమి గమనించరు అని చెప్పి అంటున్నారు. ఏంటి పరిస్థితి? ఒక స్త్రీ ఎగలాడడం, దుంకులాడడం, దొరలాడడం ఉంటే అక్కడ భక్తిభావం ఎలా కనిపిస్తుంది? వారు ఆనందిస్తున్నారు, చప్పట్లు కొడుతున్నారు, పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడని. ఎంత అపచారము! ఒక నెలలోనే ఆ స్థలాన్ని వదిలిపెట్టి బైబిల్ ట్రైనింగ్ కాలేజీ వదిలిపెట్టి వచ్చేసాము. అంత గలిబిలి, అయోమయం, కేకలు, కూతలు, పరిశుద్ధాత్మ పొందినాం మేము భక్తులం అన్నట్టుగా చేస్తున్నాం. కాబట్టి పరిశుద్ధాత్మను పొందే సూచన ఏం చెప్తుంది బైబిల్లో మనం గమనిస్తే? ఎఫెసీ పత్రిక 1:13 మనకు తెలుసు. 1:13 ఎఫెసీ పత్రిక చూడండి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందుతాడు? 1:13 మీరును సత్యవాక్యమనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తును విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడితే. 3 మాటలు అక్కడ ఉన్నాయి. ఒకటి, సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని. రెండవది, క్రీస్తును విశ్వాసం ఉంచి. మూడవది, వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడితే అని చూస్తాం. ఒక వ్యక్తి ప్రభుని గురించి వినాలి, సత్యాన్ని గ్రహించాలి, యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించాలి. ఆ రక్షణ పొందిన ఆ సమయంలో దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ముద్రిస్తాడు. ఈ ఆత్మ చేత ముద్రించబడ్డం అనేది ఎంతకాలం అంటే ఎఫెసీ 4:30 పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడి ఈ మోచన దినం వరకు ఆయనది మీరు ముద్రించబడి ఉన్నారు అని రాయబడింది. కాబట్టి మన దేహ విమోచన వరకు, ఈ లోకయాత్ర ముగించేంత వరకు పరిశుద్ధాత్ముడు మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. పరిశుద్ధాత్మ దుఃఖపరచకుడని ఒక మాట ఉంది బైబిల్లో. ఆత్మను ఆర్పకుడైన మాట మరొక మాట ఉంది. ఈ రెండు కూడా ఎప్పుడు దుఃఖపడతాడు పరిశుద్ధాత్ముడు అని అంటే, రక్షణ పొందిన ఒక విశ్వాసి దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, చెడుగు మాట్లాడినప్పుడు, చెడుగు చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. ఆత్మని ఆర్పకుడి అని అంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనం ప్రేరేపిస్తాడు. ఉదయకాలం లే, ప్రార్థన చేసుకో, వాక్యం చదువుకో, చర్చికి టైం అవుతుంది, లే, వెళ్ళు, త్వరగా వెళ్ళు. ఆ ప్రేరేపణను అణుచుకోవడమే ఆత్మను ఆర్పడం. కాబట్టి చాలాసార్లు మనము ఆ ప్రేరేపణను, ఆ తలంపును మరి కాదని చేస్తుంటారండి. కాబట్టి మనము పరిశుద్ధాత్మను పొందాము, రక్షణ పొందినప్పుడే కార్యం జరిగింది.
తన ఆత్మ చేత మనం ముద్రించాడు. ఎంతవరకు అంటే విమోచన దినం వరకు కార్యం జరిగింది. కాబట్టి ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు పరిశుద్ధాత్ముడు అనే సంగతి గమనించాలి. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధిలో మనం ఉండగా అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం పెంతెకోస్తు పండగ దినం అనే సత్యాన్ని అంశాన్ని మనం గమనించాం. యూదులకున్న 7 పండుగలో ఒక పండుగ పెంతెకోస్తు పండుగ. అది వారముల పండుగ అని అక్కడ ఉంది, కానీ అదే కొత్త నిబంధనలో పెంతెకోస్తు పండుగ. అది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో నెరవేర్చబడింది. కాబట్టి 7 పండుగల్లో ఇది 50 రోజుల పండుగ యూదులకు, ఇశ్రాయేలులకు. ప్రభువైన యేసుక్రీస్తు మానవాళి కొరకు ఈ లోకానికి వచ్చి ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ఆ లేచిన మొదలు ప్రభువైన యేసుక్రీస్తు సంఘ ప్రారంభం, సంఘస్థాపన గురించి ముందుగానే వాగ్దానం చేశాడు. అది జరిగింది, నెరవేర్చబడింది. ఆ ఆత్మ కలిగిన వారముగా మనం ఉన్నాం. ఇక్కడ మరొక సంగతి ఏంటంటే, చాలామంది కొంతమంది మన సంఘాల్లో కూడా కొంతమంది ప్రార్థన చేస్తారండి. ఏంటంటే, నీ దాసుని ఆత్మచేత అభిషేకించుము, ఆత్మాభిషేకం అని ప్రార్థన చేస్తుంటారండి కొంతమంది. అందరు కాదు, కొందరు. ఆత్మ అభిషేకం అనేది ప్రతి కూడికలో, ప్రతి స్థలంలో అట్లా కాదండి. ఆత్మ నడిపింపు కొరకు, ఆత్మ నింపుదల కొరకు, ఆత్మ ప్రేరేపణ కొరకు ప్రార్థన చేయొచ్చు, కానీ ఆత్మ అభిషేకము కొరకు ప్రార్థన చేయకూడదు. ఆత్మ అభిషేకం అనేది ఒక్కసారి జరుగుతుంది. రోజు రోజు కూడికకు, మీటింగ్ జరిగేది కాదు. కొందరు ప్రార్థన చేస్తుంటారు, ఆత్మ దిగిరమ్ము, నీ అగ్ని చేత కాల్చేయమంటుంటారు, పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించేయమంటుంటారు, నీ దాసుని 7 అంతల ఆత్మతో అభిషేకించుమని ప్రార్థన చేస్తుంటారు. కాబట్టి అది అంత యుక్తమైనది కాదు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు మళ్ళీ అభిషేకింపబడరండి. పాటల్లో కూడా ఆ పదాన్ని షెడ్ చేసి పెట్టారు, అభిషేకం అనేది. అది అంత భావయుక్తంగా లేదు. అయితే కొత్త నిబంధనలో అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన తర్వాత 2 సూచనలు వాళ్ళకు కనపడ్డాయి భౌతికంగా. ఒకటి, ఆకాశం నుండి అకస్మాత్తుగా దిగి వచ్చిన గాలిక శబ్దం. రెండవది, అగ్నిజ్వాలలు వంటి నాలుకలు విభాయింపబడినట్టు కనపడింది. అంటే భౌతికంగా ఆ రోజుల్లో ఉన్న వారు గుర్తించడానికి 2 సూచనలు అక్కడ చెప్పబడి ఉన్నాయి. జరిగిన తర్వాత ఆత్మతో అభిషేకం. బాప్తిస్మం చేయమన్నాడు, ఆయన నాయకంటే శక్తిమంతుడు, ఆయన వచ్చినప్పుడు పరిశుద్ధాత్మతో అగ్నితో మీకు బాప్తిస్మం ఇయ్యనని 4 సువార్తలో మనం గమనిస్తాం. కాబట్టి అగ్నితో బాప్తిస్మం ఇయ్యడం అనేది ఇంకా జరగలేదు. ఆత్మతో బాప్తిస్మం ఇచ్చును అనేది అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో జరిగిపోయింది. ప్రభును అంగీకరించి రక్షణ పొందిన వారిని ఆత్మచేత నింపబడి ఆయన్నే. ప్రభును అంగీకరించకుండా పాపలను చనిపోతే నరకానికి తీర్పు తీర్చి పంపేది కూడా ఆయన్నే. ఆ నరకానికి పంపడమే అగ్ని బాప్తిస్మం. అది జరగవలసి ఉంది. అయితే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆత్మ అభిషేకం అని కాదు, కానీ పరిశుద్ధాత్మతో నిండిరి అన్నమాట. పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మ పొందిన తర్వాత అందరూ హల్లెలూయా అని చెప్పలేదు. కొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తు కానీ శిష్యులు కానీ ఎక్కడ ఆ పదాన్ని వాడినట్టు మనం చూడము. అయితే ఇప్పుడు అర్థబద్ధం లేకుండా, ఆలోచన కూడా లేకుండా, సిద్ధపాటు కూడా లేకుండా పలికే మాట ఏంటంటే బయట అది ఒక నానుడి అయిపోయిందండి. హల్లెలూయా అనేది ఒక వాక్యానికంటే ఎక్కువగా దాన్నే పలుకుతారు.
దేవుని స్తుతించుడు అనే పదము మూల భాషలో హల్లెలూయా అని ఉంటుంది అంతే. కానీ తెలుగులో దేవుని స్తుతించుడు, దేవుని ఘనపరచుడు, దేవుని మహిమపరచుడు, ఘనతామయం, ప్రభావాలకు అరుడు, స్తోత్రములకు అరుడు అని ఎన్నో పదాలు ఉన్నాయి. కాబట్టి శిష్యులు ఆ పదాన్ని వాడినట్టు మనం చూడము. కొత్త నిబంధనలో అపోస్తుల కార్యంలో మరి మనము గమనించం ఆ మాటను. కాబట్టి పరిశుద్ధాత్మతో నిండిన వారు అని చూస్తాం. పేతురు విషయంలో 4:8 అపోస్తుల కార్యం 4:8 పేతురు విషయంలో పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడు అన్నమాట. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడు. 6వ అధ్యాయంలో 6 పరిచారకులు నియమించినప్పుడు కూడా ఆత్మతోనూ జ్ఞానంతోనూ నిండుకొనిన వారు అని ఉంటుంది. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 9వ వచనంలో కూడా పౌలు విషయంలో చెప్పబడింది పరిశుద్ధాత్మతో నిండినవాడు అని. ఆత్మతో నింపబడ్డారు. ఆత్మ నడిపింపు చేత, ఆత్మ బలము చేత కార్యాలు జరిగించాడు. కాబట్టి ఆత్మాభిషేకం అనేది ఈ రోజులో పలకాల్సిన అవసరం లేదు. ఆత్మ నడిపింపు కొరకు, ఆత్మ నింపుదల కొరకు మనం ప్రార్థన చేయాలి. కానీ ఆత్మాభిషేకము చేయము అనే మాట మాత్రం పలకకూడదు. అది కరెక్ట్ కాదు. ఆల్రెడీ మనలోనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఆత్మ చేత నింపబడి నడిపించబడుతున్నాము. సేవ చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చెప్తున్నాం, వాక్యం చదువుతున్నాం, సంఘాన్ని నడిపిస్తున్నాం. దాదాపుగా మన వాళ్ళు ఎక్కువ వాడరు ఆ పదాన్ని. కొందరు అంటుంటారండి ఆత్మాభిషేకం చేయమని దాసునని. మరి వారు తెలియక అంటారో, మరి ఎక్కడన్నా విన్న మాటను బట్టి అంటారో తెలియదు. అది కాదు. కాబట్టి క్రీస్తును విమోచించబడ్డాం, ఆత్మచేత ముద్రించబడ్డాం. మన హృదయంలో పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడి ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, ఎల్లప్పుడూ ఉంటాడు, మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. విమోచన దినం వరకు మనతోనే ఉంటాడు. కాబట్టి సత్యాన్ని గమనించి గ్రహించి ఉదయకాల సమయంలో ప్రభు కొరకే సాక్షులుగా బ్రతకాలని ప్రేమతో మనవి చేస్తున్నాము. ఉదయకాలం దేవుడు కొద్ది సందేశాన్ని దీవించి ఆశీర్వదించి బలపరిచి కాపాడునుగాక. అందరికీ ప్రభునాను వందనాలు తెలియజేస్తూ ఈ ప్రసంగాన్ని ఇంతతో ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మదేవుడు తన దాసుని మరుగు చేసి ప్రస్తుత దినాల్లో ఉన్న పరిస్థితులను మన ఎదుట ఉంచారు. ఇవన్నీ మనం అన్వయించుకొని ప్రభు కొరకు సాక్షులంగా ఉందా. ఆదివారమున పరిశుద్ధాత్ముడు సంఘానికి పెంతెకోస్తు దినమున రావడం, ఆదివారమున చంద, అదే ఆదివారం ఇప్పుడు మార్చడానికి మరి నాయకులు చట్టాలు, రాజ్యాంగాలు మారుస్తూ ఉన్నారు. మనుషుడు ఏపాటి వాడు మరి ప్రభు ఎదుట మనం ప్రార్థన చేయాలి. ప్రభు కార్యములు చక్కగా జరిగిస్తాడు. నెబుకద్నెజర్ లాంటి వానికే జ్ఞానం ఇచ్చిన, కళ్ళు తెరిపించిన దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు. ప్రార్థన చేద్దాం. వాక్యం అందించిన దేవుని దాసులు జనార్దనకు అందరి తరపున వందనాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసిన ప్రియులు రెడ్డమ్మను బట్టి, పాట పాడిన చంద్రయ్యను బట్టి, వాక్యం కొరకు ప్రార్థన చేసిన యేసుదాసను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. విన్న మీ అందరిని బట్టి కూడా నేను ప్రభుని స్తుతిస్తున్నాను. 4443వ రోజును ప్రభు విజయవంతంగా నడిపించారు. 2 మాసాలు తన దయగల రెక్కల కింద దాచి మార్చి 1వ తేదీని మనకి ఈవిగా ఇచ్చారు. ఈ మాసం అంతా ప్రభు కృపలో సాగిపోదాం. ప్రార్థన చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుంటున్నాం. పరిపూర్ణ ఆరోగ్యం దయచేయండి తండ్రి. ఇంకా ఈ కూడికలో ఎవరెవరు ఏ ఏ విషయాల్లో మీ వైపు చేతులు ఎత్తుతున్నారో అన్ని విషయాల్లో మీ సహాయం దయచేయడం ఈ దినాన్ని మీ ప్రార్థనలో ప్రారంభించి కొనసాగుతుండగా మాతో ఉండి మీరు నడిపించి రేపటి దినానికి మమ్మల్ని సమకూర్చుకుని పెట్టుకుని రేపు 4444వ రోజు మా ప్రభు దినమును మేము మాకు అనుగ్రహించబోతున్నారు. అందరి బట్టి మీకు స్తోత్రం. మీ కరుణగల హస్తానికి, కృపగల హస్తానికి అప్పగించుకుంటుండగా మా విశ్వాసమును బలపరిచి మీరు రాకడ కొరకు సిద్ధపరచమని ఆత్మల పట్ల భారం వహించి ప్రార్థన చేస్తుండగా అనేక ఆత్మలను మీరు దీవించి మాకు నడిపించమని వేడుకుంటున్నాం. మీ కృపగల హస్తానికి అప్పగించిన మా నాయకులు, రాష్ట్ర నాయకులు, దేశ నాయకులు అందరూ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. ఈ సమయంలో ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ
జూమ్ లో చేరి ఉన్న బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ వారి వారి కుటుంబంలో ఉన్న సమస్యలు, వ్యాధులు, బాధలు, కన్నీరంతా తీసివేసి నెమ్మది అనుకుంచమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో స్తుతులు స్తోత్రం అందరం చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకమున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.